ఎంత ఉంటుంది మామ సుమారు చేప? కిలో ఉంటుందా? హాయ్ మామా, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్. ఈరోజు అయితే మనము బతికిన చేప కిలోన్నర చేప తీసుకొచ్చినామండి. అంటే మన వాళ్ళు అయితే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు అనమాట. ఆ ఫ్రెండ్ అయితే నాకైతే చేప ఇచ్చింది అనమాట. ఈ చేపతోటి మనం కొంచెం వెరైటీగా ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాం. ఈ బతికిన ఫ్రెష్ చేపతోటి మరి ఏ విధంగా చేస్తున్న పులుసు అనేది వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసే ముందు మీ సపోర్ట్ చిన్న లైక్ చేయండి. మరి ఏమాత్రం మనం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కిలోన్నర చేప మామ. ఇది వచ్చేసి బతికిన చేప కిలోన్నర ఉన్నది. ఫస్ట్ దీన్ని పొట్టు గీక్కొని ఈ రెక్కలు కడి చేసుకొని చిన్న చిన్నగా ముక్కలు కడి చేసుకొని ఆ చేప ముక్కలకు మనం ఉప్పు దడ్డించి ఉప్పు వేసి మంచిగా నీటికి కడుక్కొని అప్పుడు చేపల పులుసు అది పెట్టుకుందాం. హాయ్ బ్రా. హాయ్ ఫ్రెండ్. వీడు వచ్చేసి మా మామ. ఈ చేప ఇచ్చింది కూడా వీడే. పాపం వాడే కొంచెం మామ కొంచెం హెల్ప్ చేయాలంటే చేప అయితే కట్ చేసి ఇస్తాను అనమాట. ఎంత ఉంటుంది మామ సుమారు చేప? కిలో ఉంటుందా? కోసే చూడండి మామ సెల చేస్తాడు మా సీనియర్ పని అయితే. మా మామగారి పేరు వచ్చేసి సీను. ఓకే మామ, మా మామగారు వచ్చేసి చేప ముక్కల్ని అయితే నీట్గా మంచిగా ఉప్పు వేసి కడిగా తెచ్చింది అనమాట. ఇప్పుడు మనము ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకోవాలి. ఇగో నేను చూపించిన ఈ మసాలాలన్నీ దంచి పెట్టుకోవాలి. 10 లవంగాలు, 10 మిరియాలు, ఒక 4 యాలకలు, 1 స్పూను ధనియాలు. వీటిని మనము దంచి అంటే వేంపుకొని దంచి పక్కన పెట్టుకోవాలి పొడి అయితే. ఇక కొద్దిగా కొత్తిమీర, ఇక 2 ఉల్లిగడ్డలు, ఒక 3 టమాటాలు, ఒక 3 మిరపకాయలు. ఇవన్నిటిని మనమైతే ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు మనమైతే కూర అయితే అన్నం అయితే స్టార్ట్ చేద్దాం. కొద్దిగంత కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నా, అంటే ఇట్లా కర్రీ చేస్తున్నా. ఓకే మామ, మనమైతే ఇప్పుడు ఉల్లిగడ్డలు, మిరపకాయలు, మసాలా పొడి, చేప ముక్కలు, టమాటా, కొత్తిమీర అండ్ చింతపులుసు రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కూర అయితే వండుదాం. ఓకేనా? ఓకే మామ, ఇప్పుడైతే మనము ఈ చేపల్ని ఎప్పటిలాగా కాకుండా ఇప్పుడైతే కొంచెం వెరైటీ చేయబోతున్నాం అనమాట. ఈ చేప ముక్కల్ని మనమైతే ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ఏమేమి వస్తువులు వేస్తున్నా చూడండి మరి. ఓకేనా? నేనైతే ఒక 2 స్పూన్ల దాకా ఉప్పు అయితే వేసుకుంటున్నా. ఎందుకంటే మన చింతపులుసు పోతున్నాం కూడా కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. 1 స్పూన్ పసుపు వేస్తున్నా. ఒక 4 స్పూన్ల కారం అయితే వేస్తున్నా. ఓకేనా? 4 స్పూన్ల కారం వేసేసిన. ఇది వచ్చేసి మసాలా పేస్ట్ అనమాట. ఇది ప్రియా ఫ్రెష్ అంట. మా సినిమా ఈ మామ అని బాగా నన్ను తలకాయ తిన్నాడు అనమాట. అందుకే ఈ మసాలా వేస్తున్నా. మరి ఏ విధంగా వస్తుందో చూద్దాం. మరి ఇది వచ్చేసి 10 రూపాయల మసాలా ప్యాకెట్ అనమాట. సేమ్ తొక్కులాగా ఉంది మనకైతే. ఈ మసాలా వేసేస్తున్నా. ఓకేనా? చూడండి మరి. ఇగో ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసేమామ అంటాడు. మొత్తం వేసేస్తాను నేనైతే. మొత్తం వేసేసి ఇప్పుడు ఒక్కసారి మనం వేసిన మసాలా కానీ కారం, ఉప్పు అన్ని ముక్కలకు పట్టే విధంగా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ముక్క పిచ్చి పిచ్చి కాకుండా మంచిగా మ్యారినేట్ చేసుకున్నాం ఇప్పుడు మనమైతే. ఓకేనా? దీంట్లో మనము మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. ప్రతి ముక్కకు మనం వేసిన మసాలా అంతా పర్ఫెక్ట్గా పట్టే విధంగా వేసుకోవాలన్నమాట. నేనైతే ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్నా. దీన్ని మనమైతే ఒక ½ అన్ అవర్ దాకా పక్క పెట్టుకోవాలి. పక్క పెట్టిన తర్వాత అప్పుడు మనమైతే కూర అయితే వండడం స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు మన కూర వండడం స్టార్ట్ చేద్దాం. అంటే కూర మనకి ముక్కలు వేసే టైం వరకు మినిమం ఒక 20 నిమిషాలు టైం పడుతుంది అనమాట. అందుకని ఇప్పుడు కూర వండడం స్టార్ట్ చేస్తాను. ఈ ముక్కలు అంచేదాకా మూత పెట్టి పక్క అయితే పెట్టుకుందాం. సరిపడా ఆయిల్ వేస్తున్నా. మన చేపల కూర కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది అనమాట. అందుకే కొంచెం ఎక్కువనే ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డ, మిర్చి వేద్దాం. ఇవి కొంచెం మనకైతే ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు ఇంకా వేరే ఐటమ్స్ అయితే వేసుకుందాం. అంతేదాకా మూత పెట్టి ఉడికించుకుందాం. మనము మన ఛానల్లో ఎన్నో రకాలుగా కుకింగ్ వీడియోస్ చేసినాం అనమాట. అంటే చేపలకు సంబంధించి, పార్క్కి సంబంధించి చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అందరికీ నేను చెప్పేది ఒకటే మామ, మన ఛానల్ అనేది చాలామందికి మినిమం ఒక 17,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా.
17,000 సబ్స్క్రైబర్స్కి మినిమం 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఓన్లీ పార్క్ కర్రీకి మాత్రమే ఉన్నారన్నమాట. పంది కూరకి మాత్రమే 10,000 మంది కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట. అందువల్ల వాళ్ళని కూడా ఉద్దేశించి నేనైతే వీడియో చేయాల్సి ఉంటుంది అనమాట. అందువల్ల మనకు మధ్యలో అప్పుడప్పుడు పార్కు సంబంధించి పంది కూరకు సంబంధించి కొన్ని వెరైటీ రెసిపీస్ రావచ్చు. ఇంట్రెస్ట్ లేకుంటే నేను ఏం చేస్తున్నా అంటే థంబ్నెయిల్ ఫోటో మీద ఏం చేస్తున్నా పంది కూర అని టైటిల్ ఇస్తున్నా కదా. మీకు ఇంట్రెస్ట్ అయితే అసలు ఆ వీడియోని ఓపెన్ చేయకండి. ఇంట్రెస్ట్ ఉంటేనే ఓపెన్ చేయండి, పాజిటివ్గా చూడండి, పాజిటివ్గానే తీసుకోండి ఆ వీడియోని కూడా. మీరు పాజిటివ్గా కాకుండా చూస్తున్నారు కానీ నెగిటివ్గా తీసుకొని నాకైతే నెగిటివ్గా కామెంట్ చేస్తుంది అనమాట. అట్లా చేస్తుంటే ఏమవుతుందంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. చాలా కష్టపడి వీడియో చేస్తూ ఉంటాం, చెమటలు గారిపోతూ ఉంటాయి, అన్ని బోళ్ళు బొచ్చులు ఇవన్నీ కడుక్కోవాల్సి ఉంటాయి. చాలా రిస్క్ అవుతుంటుంది అనమాట ఒక వీడియో తీయాలంటే. ఖర్చు కూడా ఉంటుంది, ఒక వీడియోకి మినిమం 400-500 ఖర్చు అవుతుంది. అయినా కూడా అంత రిస్క్ తీసుకొని మీకోసం మేము వీడియోలు తీస్తూ ఉంటే మీరు చాలామంది మమ్మల్ని బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు. దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చూడకండి, ఓకేనా. ఈ వీడియోలో చిన్నగా అట్లా మీకు ఒక నేను మెసేజ్ ఇవ్వాలని, మెసేజ్ కాదు, ఒకటి నాకు చెప్పాలనిపించింది చెప్పేసిన, ఓకేనా. మరి ఈ వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఓకేనా. 1.5 స్పూన్ దాకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఈ టమాటా బొక్కలు మనం కడిగి పక్క పెట్టుకున్నాం కదా, టమాటా బొక్కలు తీసుకుందాం. ఈ టమాటాలు అనేది మీకైతే ఆప్షనల్ అన్నమాట, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేసుకోకండి. నేను కొంచెం కూర ఎక్కువగా కావాలని, మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కూర కొంచెం ఎక్కువ కావాలని నేను టమాటా అయితే వేసుకున్నా. ఓకే మామ, మనకైతే టమాటాలు అయితే మంచిగా నీట్గా ఉడికినాయి అన్నమాట, మెత్తగా ఉడికినాయి కదా. ఈ చాప ముక్కల్ని కదా, ఈ చాప ముక్కల్ని వేసుకుందాం. మంచిగా సర్ది వేస్తున్నాను అయితే, మసాలా పేస్ట్ వేస్ట్ కాకుండా. ఒక 2 నిమిషాల దాకా దీన్ని మనమైతే మూత పెట్టి ఉడికించుకుందాం. ఉడికించిన తర్వాత అప్పుడు చెప్తా మరి ఏం చేయాలనో. ఒక 2 నిమిషాల దాకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఓకే మామ, మనమైతే ఒక 2 నిమిషాల దాకా ఉడికించుకున్నాం కదా. ఈ విధంగా మనం వేసిన మసాలా కొంచెం వేరే కలర్లో మారుతాయి. అప్పుడు మనమైతే ముందుగా మనము పులుసు వేసి పెట్టుకున్నాం కదా మామ, ఈ పులుసుని ఇందులో పోసుకుందాం. ఈ విధంగా ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి. చూడండి మామ, ఈ విధంగా కలుపుతున్నాం. ఈ విధంగానే కలుపుకోవాలి. మనం బై మిస్టేక్ గరిటె పెట్టినాం అనుకో ముక్కలు పిచ్చి అయిపోయి రొట్టె అయిపోయి అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకొని మనం మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట, ఓకేనా. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల దాకా మూత పెట్టి ఉడికించుకోవాలి మనమైతే. ఓకే మామ, మనమైతే ఒక్కసారి గరిటె లేకుండా కలుపుకుందాం. ఒక 5 నిమిషాల దాకా ఉడికించిన ఒకసారి కలుపుతున్నాను అయితే. నేను మట్టి పాత్రలో చేద్దాం అనుకున్నా, కానీ మట్టి పాత్రలో ఇంత ఈజీగా ఉండదన్నమాట. నేను ఇట్లా పట్టుకొని కలపడానికి అయితే ఉండదన్నమాట, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని దీంట్లో పెట్టుకున్నా. చూడండి మామ, మనకైతే ఏ విధంగా ఉడుకుతున్నాయి ముక్కలు, ఇట్లా జుమ్మర్ ఉడుకుతున్నాయి అన్నమాట. మనకైతే 20 నిమిషాలు అయితే కూర పొయ్యి మీద పెట్టి, ఇప్పుడు మనము దీంట్లోకి మనం దంచి పెట్టుకున్న మసాలా ఉన్నాయి కదా, మసాలా అయితే వేసుకుందాం. ఈ మసాలా ఉన్నాయి కదా, ఈ మసాలా మనమైతే మీద మీద యాడ్ చేసుకుందాం. ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం మనమైతే. ఓకే మామ, మనమైతే ఒకసారి మూత చూసుకుందాం. ఒకసారి కలుపుదాం. ఓకే మామ, మనకైతే ఓవరాల్గా ముక్క కానీ పర్ఫెక్ట్గా మనకైతే ఉడికిందనమాట. ఒకసారి ఇప్పుడే మనమైతే టేస్ట్ అది చూద్దాం.
ఉప్పు గిట్లా మనకు తక్కువ అయితే గిట్లా ఇప్పుడే వేసుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది అనమాట. గ్రేవీ కూడా మనకైతే అనుకూలంగా వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే నేనైతే ఒక స్పూన్ దాకా ఉప్పు అయితే వేసేసిన. మళ్ళీ ఒక్కసారి నీట్గా కలుపుదాం మనకు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. ఓకే మామ, మనకైతే కూర అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వేడి వేడి మీద కూర తింటే మనకైతే అంత టేస్టీగా అంత మంచిగా అనిపించదు అనమాట. అందుకే ఒక 1 అవర్ దాకా దీన్ని పక్క అయితే పెట్టేద్దాం. 1 అవర్ పక్క పెట్టిన తర్వాత అప్పుడు ఈ కూర టేస్ట్ ఏ విధంగా ఉన్నది మీకు అది చెప్తా. మరి మీరు కూడా చేసుకోవాలా లేదనేది మీకు కూడా క్లారిటీ అర్థమైపోతుంది అనమాట. చూద్దాం, మరి ఒక 1 అవర్ దాకా వెయిట్ చేద్దాం. చల్లగా కావాలి కూర మొత్తం. ఓకేనా? ఓకే మామ, మనమైతే కూర వండుకొని 1 అవర్ దాటిపోతుంది. ఇప్పుడైతే ఈ కూర టేస్ట్ అది చూద్దాం, మరి ఏ విధంగా ఉందో మీకు అది చెప్తా. చూస్తూ ఉంటే స్మెల్ అయితే అదిరిపోయింది మామ. చూడండి ఏ విధంగా వచ్చిందో ఓవరాల్గా కర్రీ అయితే. ఓకే మామ, ఇప్పుడు మనం టేస్ట్ అది చూద్దాం. ఓకేనా? బా, పుల్ల పుల్లగా టేస్టీగా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట మనకి చేపల పులుసు అయితే. ఎక్సలెంట్ టేస్ట్. ఓకే మామ, కూర అయితే మనకైతే పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఉన్నదన్నమాట. ఉప్పు కారం మసాలా కూడా పర్ఫెక్ట్ అయితే ఉన్నదన్నమాట. మీరు ఎప్పుడైనా తెచ్చుకుంటే చేప ఇట్లా ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేసుకోండి, మీరు నెంబర్ 1 టేస్ట్ అయితే చూస్తారనమాట. ఇది మామ ఇవాళ వీడియో అయితే. ఇది మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. మన వీడియో మీకు నచ్చినట్టే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు మంచి వీడియో కలుద్దాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.